దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. పథకంలో భాగంగా ఒక్కో ఆడ శిశువుకు 21,200 రూపాయలు బీమా చేయాలని నిర్ణయించింది. దీంతో 18 ఏళ్ల వయసుకు బాలికకు ₹1,00,000 అందుతాయని ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఏటా నిరుపేద కుటుంబాల్లో జన్మించే 2,70,000 మంది శిశువులను ఈ పథకం పరిధిలోకి తేనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఒక్కో ఆడ శిశువు పేరిట 21,200 రూపాయలు బీమా కంపెనీ వద్ద జమ చేయనుంది. చిన్నారులకు 18 సంవత్సరాలు వచ్చాక ₹1,00,000 అందజేస్తారు. సోనియాగాంధీ పేరు స్ఫురించేలా ఈ పథకానికి లేక్ సోనియాచి అని నామకరణం చేశారు. లేక్ సోనియాచి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే జన్మించిన ఏడాదిలోపు శిశువు పేరును పంచాయతీ పురపాలక సంఘాల్లో నమోదు చేయాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న ఆడపిల్లలకు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నెలకు 200 చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. పథకం వర్తించాలంటే చిన్నారి తండ్రి సంపాదించేవాడే ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. తండ్రి సహజ మరణం సంభవిస్తే బాలికకు 30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000 పరిహారం కింద చెల్లిస్తారు. చిన్నారికి 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణురాలే ఉండి అవివాహితురాలుగా ఉంటేనే ₹1,00,000 అందుతాయని ప్రభుత్వం షరతు విధించింది.